నమస్తే సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్. ధన్యవాదాలు అధ్యక్ష. 2019-24 మధ్య గిరిజన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. కనీస వసతులు కూడా కల్పించకుండా గిరిజనులు వైసీపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది అధ్యక్ష. త్రాగునీరు కావాలన్నా గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి కాలువలు వాగుల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు అధ్యక్ష. టీడీపీ పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భిణీ మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాము అధ్యక్ష. గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ కానీ గిరిగోరుముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు అధ్యక్ష. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడం మీద ఉన్న దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అమలు చేయడం మీద అస్సలు ఏమాత్రం పెట్టలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలు పేరు పెట్టారే తప్పితే వాటిని అమలుని గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇక అత్యంత దురదృష్టకరమైన సంగతి ఏంటంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఐటీడీఏని పెద్దలు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఎంతటి శ్రద్ధతో తీసుకొచ్చారో అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో ఇటు పలాస కానీ అటు పాతపట్నం కానీ పూర్తిగా దాదాపు 3 మండలాలు గిరిజన మండలాలు అయి ఉంటే ఐటీడీఏని తీసేశారు అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే గిరిజన మండలాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు వాళ్ళకి గతంలో అమలయ్యాయి అధ్యక్ష. దయచేసి మా శ్రీకాకుళం జిల్లాకి మళ్ళీ ఐటీడీఏని తీసుకురావాల్సిందిగా మరి సదరు మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.